భారతదేశంలో మంచి చదువులు చదివి, మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళని అక్కడ అలాంటి నైపుణ్యం ఉన్నవాళ్ళు లేరు కాబట్టి యూరప్ సమాజం ఇదివరకు పిలిచేది. మన వాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఆ తర్వాత మా దేశంలో వ్యవసాయం మీరు చేయగలుగుతామంటే రండి అంది. దాంతో ఇక్కడున్నటువంటి కొంతమంది కుటుంబాలు అక్కడికి వెళ్లి వ్యవసాయం చేయడం అలాగా వాళ్ళతో పాటు వ్యాపారాలు చేయడం ప్రారంభించారు. వీళ్ళందరూ ఇక్కడ సొమ్ములు తీసుకునెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టడం కాదు. తమకున్నటువంటి బుర్రని అక్కడ పెట్టుబడిగా పెట్టారు. అది యూరప్ దేశాల ఎదుగుదలలో, అమెరికా లాంటి దేశపు ఎదుగుదలలో కూడా కీలక పాత్రైంది. అయితే సంపాదించిన సొమ్ముని దుబారా చేసుకోవడం, వే ఎంజాయ్ చేయటం యూరప్ దేశాలకి, అమెరికా వీళ్ళందరికీ అలవాటు. మన వాళ్ళు రూ. 100 సంపాదిస్తే రూ. 20 ఖర్చు పెట్టి రూ. 80 దాచేటటువంటి మనస్తత్వం అప్పట్లో ఉండేది. ఇప్పుడంటే మనోళ్ళు కూడా దాదాపు 100కి రూ. 110 ఖర్చు పెట్టేవాళ్ళున్నారు. 100కి కనీసం రూ. 20 దావాచాలని కోరుకునేవాళ్ళు ఉంటారు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరు. ఇదెందుకు చెప్పాల్సొస్తుందంటే, యూరప్ సమాజంలో అలాంటి సమాజంలోకి చొరబాటుదారులుగా వచ్చేవాళ్ళని శరణార్థులుగా మలిచినటువంటిది, వాళ్ళని అవతలకి పోనీయకుండా, యూరప్ నుంచి డిపోర్ట్ చేయకుండా, ఒక దేశం నుంచి ఇంకో దేశం పంచుకోవాలనే విధానం ఎందుకు అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నది బ్రిటన్‌లో ఉన్నటువంటి ప్రజలు, ఫ్రాన్స్‌లో ఉన్నటువంటి ప్రజలు, జర్మనీలో ఉన్నటువంటి ప్రజలు. రైటిస్ట్ పార్టీలు అని వాళ్ళ మీద ముద్ర వేసి వాళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళైతే నిలదీస్తున్నారు యూరప్ సమాజం ఎవరినో ఎందుకు భరించాలి అన్నటువంటి దాన్ని.